Hi everyone, welcome to day 32 of our Springboard with Java series. ప్రీవియస్ వీడియోలో మనం రిక్వెస్ట్ మ్యాపింగ్ అనోటేషన్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు మనం గెట్ మ్యాపింగ్ అనోటేషన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ గెట్ మ్యాపింగ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలి అంటే గెట్ మ్యాపింగ్ అనేది గెట్ రిక్వెస్ట్ని హ్యాండిల్ చేయడానికి యూజ్ చేసే అనోటేషన్. ప్రీవియస్ వీడియోలో మనం గెట్ మెథడ్ డాటాని రిట్రీవ్ చేయడానికి యూజ్ చేస్తామని నేర్చుకున్నాం. ఆ గెట్ రిక్వెస్ట్ని రిసీవ్ చేయడానికి గెట్ మ్యాపింగ్ యూజ్ చేస్తాం. సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ మన అప్లికేషన్లో స్టూడెంట్ డీటెయిల్స్ ఉన్నాయనుకోండి. యూజర్ బ్రౌజర్లో /student అని రిక్వెస్ట్ పంపాడు. అప్పుడు గెట్ మ్యాపింగ్ /student అనోటేషన్ ఉన్న మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ మెథడ్ డేటాబేస్ నుండి స్టూడెంట్ డీటెయిల్స్ ఫెచ్ చేస్తుంది. ఆ డేటాని JSON ఫార్మాట్లో యూజర్కి రిటర్న్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే గెట్ మ్యాపింగ్ డేటాని ఫెచ్ చేసి యూజర్కి రిటర్న్ చేస్తుంది. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు లైబ్రరీకి వెళ్ళారనుకోండి. మీరు లైబ్రేరియన్ని జావా బుక్స్ చూపించండి అని అడుగుతారు. లైబ్రేరియన్ బుక్స్ని ఫెచ్ చేసి మీకు చూపిస్తాడు. అలాగే గెట్ మ్యాపింగ్ యూజర్ రిక్వెస్ట్ని రిసీవ్ చేసి రిక్వైర్డ్ డేటాని ఫెచ్ చేసి రెస్పాన్స్గా రిటర్న్ చేస్తుంది. గెట్ మ్యాపింగ్ దాన్ని మనం డేటా రీడ్ చేయడానికి మాత్రమే యూస్ చేస్తాం. కొత్త డేటా సేవ్ చేయడానికి, డేటా అప్డేట్ చేయడానికి, డేటా డిలీట్ చేయడానికి యూజ్ చేయం. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. గెట్ మ్యాపింగ్ అంటే ఫెచ్ డేటా, గెట్ మెథడ్ అంటే రీడ్ డేటా. రియల్ ప్రాజెక్ట్స్లో ఎంప్లాయీ డీటెయిల్స్, స్టూడెంట్ డీటెయిల్స్, ప్రోడక్ట్ లిస్ట్, కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఇలా డేటా రిట్రీవ్ చేయడానికి గెట్ మ్యాపింగ్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ వీడియోలో మనం పోస్ట్ మ్యాపింగ్ అనోటేషన్ గురించి నేర్చుకుందాం. ఇంకా న్యూ డేటాని డేటాబేస్లో ఎలా సేవ్ చేయాలో చూద్దాం. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.